ప్రధాని మోదీకి ప్రపంచమంతా శత్రువులున్నారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎటు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియదన్నారు. అభిమానులు బ్యారికేడ్లను దాటి వస్తుండటంతో తాను ఉన్న సభలకు రావడానికి మోదీ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా పెరవలి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లు నలిగిపోయామన్నారు. తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యామని చెప్పారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచం అంతా శత్రువులు.